ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ అయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి న్యాచురల్ సాంగ్తో అయితే బెస్ట్ ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఈ ఎడిటింగ్ చేసుకుంటుంది క్యాప్ కట్ అండ్ VPN టర్బో అనే యాప్ అయితే కావాలి ఫ్రెండ్స్. వీటి రెండింటి లింక్ వచ్చి నేనైతే నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే సింపుల్ నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఇక్కడైతే క్యాప్ కట్ అండ్ VPN టర్బో యాప్ లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీరైతే ఇదైతే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే ఫస్ట్ మీ మొబైల్ డేటా అనేది అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మొబైల్ డేటా అనేది ఆన్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి VPN టర్బో యాప్ ఉంది కదా, VPN టర్బో యాప్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా వచ్చిన తర్వాత సింపుల్గా రాంగ్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కనెక్టింగ్ అని పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, కనెక్టింగ్ అని పడ్డ తర్వాత మీరు సింపుల్గా మీ హోమ్ స్క్రీన్లోకి అయితే రండి. హోమ్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత సింపుల్ అక్కడ మీ మొబైల్లో ఉన్న క్యాప్ కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్న క్యాప్ కట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది. ఇక్కడ సింపుల్గా న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వీడియోని అయితే మీరైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో అయితే ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఈ వీడియోని అయితే ఎంచుకున్న తర్వాత ఇక్కడ యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ మీద క్లిక్ చేస్తుంటేనే ఈ వీడియో అనేది అయితే దాంట్లోకి అయితే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో లింక్ నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మీరైతే నా వీడియోని అయితే ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నా వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి నా వీడియో మీద ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత సింపుల్గా కిందికి రాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద అయితే క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఆడియో అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ అంటున్న ప్లస్ సింబల్ ఉందిగా, ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఫోటోస్ మీద క్లిక్ చేయండి. మీరైతే ప్రస్తుతానికి అయితే ఒక ఫోటో అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఒక ఫోటో అనేది ఎంచుకున్న తర్వాత సింపుల్గా యాడెడ్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఈ నా వీడియో మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, డిలీట్ మీద క్లిక్ చేసిన తర్వాత నా వీడియో అయితే డిలీట్ అయితే తర్వాత ఇక్కడ క్యాప్ కట్ అని ఇది వస్తుంది కదా, దాని మీద వస్తే క్లిక్ చేసి డిలీట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా చేసిన ఒకటి ఆటోమేటిక్గా అదైతే డిలీట్ అయితే ఫ్రెండ్స్. ఓకేనా, డిలీట్ అయిన తర్వాత మీరైతే మళ్ళీ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఒక్కసారి ఇన్ని ఫోటోస్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఏకదం ఒక 13 ఫోటోలు అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఏదో ఒక ఫోటోలు అయితే ఎంచుకొని చూపెడుతున్నాను, మీకు ట్యూటోరియల్ చేయాలి కాబట్టి నేనైతే ఏదో ఒక ఫోటోస్ అయితే ఎంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఈ ఫోటోలను అయితే ఎంచుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 2 3 ఫ్రెండ్స్, ఇలా నేనైతే 13 ఫోటోలు అయితే ఎంచుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా, 13 ఫోటోలు అనేది ఎంచుకున్న తర్వాత ఒక్కసారి మీరు 2 ఫింగర్స్ బట్టి ఇట్లా జూమ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా జూమ్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా జూమ్ అయితే చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే మీరు ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ది ఇది వచ్చేసి 3 సెకండ్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ 0.3 అని కనిపిస్తుంది కదా, మీరు అక్కడ ఈ లాస్ట్లో కింద అంతా క్రోప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి 0.29 కాడికి అయితే ఉంచాను ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత వచ్చేసి సెకండ్ దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 3 సెకండ్స్ అవుతుంది, 3.0 సెకండ్స్ ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది కదా, ఈ చిన్నగా అయితే ఉంది కదా, దాన్ని వచ్చేసి మీరైతే 2.1 కాడికి చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, 2.1 కాడికి అయితే చేయండి. ఇలా 2.1 కాడికి చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత దీని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి 3 సెకండ్స్ ఉండేటట్టు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి ఒక్క వచ్చేసి 0.3 ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి 0.3 తర్వాత వచ్చేసి దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు బీట్ అనేది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడక్కడ ఎత్తుంది చూసిరా, ఎత్తున్న కాడ మీరైతే అదైతే చెయ్యాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి 0.3 ఉంది కదా, తర్వాత దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి కూడా ఇక్కడ ఈ బీట్ కాడికి అయితే క్లిక్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేయండి, డిలీట్ మీద క్లిక్ చేయండి తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా 0.3 ఉండాలి. ప్రతి ఒక్క ఫోటో అయితే ఇలా 0.3 ఉండాలి. అయితే మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అన్నిటిని ఇలా స్ప్లిట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇలా దీని మీద క్లిక్ చేసి స్ప్లిట్ మీద క్లిక్ చేసి ఇలా డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా అడ్జస్ట్ అయితే చేసుకోండి మీరైతే మీ ఫింగర్స్తో. ఓకేనా, నేనైతే అయితే అడ్జస్ట్ చేసి అయితే చూపెడతా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2.8, ఇది వచ్చేసి 2.1 ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది అది.
ఓకేనా. ఈ మిగతా అన్నీ 0.3 ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చిన్నగా అనిపిస్తుంది కదా, మీకు డైరెక్ట్ సింపుల్ అర్థమవుతుంది కదా ఈ ట్రిక్ అయితే చెప్పిన ఫ్రెండ్స్. ఓకేనా, అన్నీ అట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత యానిమేషన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, యానిమేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా లోడ్ అయితే అవుతుంది. తర్వాత కాంబో మీద క్లిక్ చేయండి. కాంబో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు లాస్ట్కి రండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లా అనుకుంటే లాస్ట్కి రండి. ఓకేనా, ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒబెల్ అని ఒక టూల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఒబెల్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఒబెల్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేయండి, యానిమేషన్ మీద క్లిక్ చేయండి, కాంబో మీద క్లిక్ చేయండి, మళ్ళీ లాస్ట్కి రండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకేనా, ఇలా లాస్ట్కి వచ్చి దీని మీద ఒబెల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఈ టూల్ మీద క్లిక్ చేయండి, యానిమేషన్ మీద క్లిక్ చేయండి, కాంబో మీద క్లిక్ చేయండి, ఇటు లాస్ట్కి అయితే రండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకైతే ప్రతి ఒక్క ఫోటోకు వచ్చేసి ఈ దీని మీద క్లిక్ చేసి, యానిమేషన్ మీద క్లిక్ చేసి, కాంబో మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడ వచ్చేసి అయితే ఒబెల్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ప్రతి ఒక్క ఫోటోకి వచ్చి ఒబెల్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఒబెల్ ఎఫెక్ట్ పెట్టడం వల్ల మీకైతే మంచి బీట్ అయితే మస్తు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఫ్రెండ్స్ మీకైతే ఇట్లా వస్తే ఫోటోలు మీరు సింపుల్ తిని 2 ఫింగర్స్ బట్టి అయితే ఈ ఫోటోలను అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా 2 ఫింగర్స్ బట్టి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి సింపుల్గా. ఫోటోలు ప్రతి ఒక్క ఫోటోను ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానైతే మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. అలాగే ఎడిటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 100% అయితే ఎడిటింగ్ అయితే మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరైతే సేవ్ చేయాలనుకుంటే సింపుల్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీ ఈ ఫైల్ అనేది అయితే సేవ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 100% అయితే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా, అలాగే నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు ఇలా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేసినైతే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ అప్, దిస్ ఇస్ మహేష్ కుంటి, జై హింద్.